ఓకే, థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మొబైల్ను ల్యాండ్స్కోప్ మోడ్లో ఉంచుకోండి. మీ ఇంట్లో ఉన్న స్త్రీలందరినీ, మహిళలందరినీ ఈ ప్రోగ్రాంకి అటెండ్ చేయించండి. నా పేరు ముక్కు బాలరెడ్డి. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ట్రైనింగ్, ప్రొడక్ట్ ట్రైనింగ్. సో ముందుగా థ్యాంక్స్ టు మై గాడ్, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అండ్ మై అప్లైనర్, మై మెంటర్ అండ్ మై గురు శ్రీ లైన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా తోటి టీమ్ లైన్స్ ట్రైనర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్కి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్స్ 10 to 100 years ఉన్న మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఎందుకు అనేది మీకు చివర ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అందుకనే దయచేసి మీ ఇంట్లో ఉన్న మహిళలందరినీ కూడా ఈ ప్రోగ్రాంకు అటెండ్ చేయించండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే యూట్యూబ్లో ఉంటుంది, అప్పుడైనా మీరు దీన్ని చూడొచ్చు. ఎనీహౌ, మరొకసారి మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. సో మరొకసారి ముందుగా నియంగ్ కంపెనీ మేనేజ్మెంట్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎదగాలన్నా, పేదవారు ధనవంతులు కావాలన్నా, మనం కలలో కూడా ఊహించని స్వప్నం, అంటే స్వప్నంలో కూడా మనకు రాని ఎన్నో అద్భుతాలను నియంగ్ ద్వారా మనం మన జీవితంలో నెరవేర్చుకోబోతున్నాం. ఎంతో మంది కార్లు కొంటా ఉన్నారు. విమానాల్లో మనం కింది నుంచి విమానం పైన పోతుంటే చూసే వాళ్ళు చాలా మంది ఈరోజు విమానాల్లో స్వయంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉన్న ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలను చూడాలన్నా, మరి మన కుటుంబం మొత్తానికి అందమైన గృహం నిర్మించుకోవాలన్నా నియంగ్ లాంటి కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారానే సాధ్యం అని మరొకసారి రుజువు అయిందా. ఆల్రెడీ ఎంతో మంది, రోజు వందలాది మంది కాదు వేలాది మంది వారి యొక్క కళలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది అందరికీ ఉన్న అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని పొందొచ్చు. అందుకే మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక మన నియంగ్ అంటేనే ఆరోగ్యము, నిరంతర ఆదాయం. ఇవన్నీ కూడా నియంగ్ మనకు ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా మనకు అందివ్వటానికి సంసిద్ధంగా ఉంది. గత 1 yearగా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఏదైనా తెలుసో తెలియకో కొంచెం ఏదైనా బల్క్లో కొనుక్కోవటానికి కూడా వారిని కూడా డిస్కరేజ్ చేస్తూ మరి నిన్న కానీ మొన్న కానీ మనం చూసాం. సో అలాంటి అద్భుతమైన మేనేజ్మెంట్ మనకు ఉండటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము బిజినెస్ ఇస్తాము అంటే వద్దు, మాకు అవసరం లేదు, మీరు జెన్యున్గా బిజినెస్ చేయండి, కానీ బల్క్ బయింగ్ అలాంటివి మేము అలో చేయము అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు కంపెనీ చెప్తుంది. అంటేనే కంపెనీ మనం ఎంత జెన్యున్గా ఉంది, ఎంత లాంగ్విటీ ఆలోచిస్తుంది, ఎంత విజనరీగా ఉంది. అలాగే మన లీడర్స్ కూడా, మన లైన్ ప్రసాద్ గారు ఎంతో విజనరీగా మరి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మరి క్రౌడ్ ఉన్నప్పుడు, ఎక్కువ జనాభా ఉన్నప్పుడు కొంతమంది ఆశతోనూ దురాశతోనూ కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా డిస్కరేజ్ చేస్తూ నిన్న మనకు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ
సర్దుకుంటాయి. సో ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి మహిళలకు ప్రత్యేకంగా ఉద్దేశించింది. ముఖ్యంగా ఈ మహిళలకు కొద్దిగా భయం ఉంటుంది. ఏంటంటే, అమ్మో! ఇలాంటి ఈ పని చేస్తే, ఈ కంపెనీలో చేస్తే ఏమన్నా రిస్క్‌లు వస్తాయేమో. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతమైన ప్రొడక్ట్ మనది. మీరు చూసారు ఇప్పటి వరకు. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, డాక్టర్లు, హాస్పిటల్‌లు హోప్‌లెస్ అని చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎన్నో హాస్పిటల్‌లో తిరిగి ఖర్చులు పెట్టుకొని శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయి, మరి మానసికంగా ఎంతో వేదనకు గురై ఇంతేనా నా జీవితం అన్న వారి జీవితాల్లో మళ్ళీ కొత్త వెలుగులను తీసుకొచ్చింది. ఇది మనం ప్రతిరోజు వింటా ఉన్నాం. ఒక ఆదివారం ప్రోగ్రామే కాదు, మనం ఫీల్డ్‌కి పోతే నాకు ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు. బాలరెడ్డి గారు 12 సంవత్సరాలుగా ఈ పెరాలసిస్‌తో బాధపడుతూ మరి నేను మంచంలో ఉంటే మొదట 1, 2 సంవత్సరాలు నా మీద సానుభూతితో నా కుటుంబం చాలా బాగా ప్రవర్తించింది. ఆ తరువాత నుంచి ఇంకా వేధింపులు, చాటుమాటు మాటలు, డైరెక్ట్‌గా మొహం మీదనే మాట్లాడేవారు. నేను మంచంలో కదలలేని పరిస్థితుల్లో ఉంటే, ఈడింకా పోలేదు, ఇతను ఇంకా పోతే బాగుండు, అంతా అడ్డమైపోయింది, ఇతనికి సేవలు చేయాలి. ఇలా నా కన్న బిడ్డలు, నా కన్న నేను కట్టుకున్న భార్య మాట్లాడుతా ఉంటే, ఏందిరా ఈ జీవితము, అట్లా సావు రాక, ఇట్లా లేచి తిరగలేక నేను నరకాన్ని అనుభవించాను గత 10 సంవత్సరాలుగా. ఈ క్యూర్ సెల్ వల్ల నేను క్రమంగా కోలుకొని ఈరోజు కేవలం 4 నెలల్లోనే నార్మల్ మనిషి అయిపోయాను. ఇప్పుడు నా కుటుంబం పట్ల అసహ్యం వేస్తా ఉంది. అంటే నేను చెప్పాను, ఆ పరిస్థితుల్లో మీరున్నా కూడా అలాగే ఉంటారేమో, ఒకసారి ఆలోచించండి. కుటుంబం మీద పగ తీర్చుకోవటం అట్లాంటివి చేయబాకండి. అలాంటివన్నీ వదిలేసి కుటుంబం మీద సానుభూతితో మీరు ఎలా అయితే రికవరీ అయ్యారో, మీరు ఇప్పుడు ఎట్లా అయితే తిరుగుతున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడేవారు ఎంతో మంది మీ కళ్ళ ముందలే ఉన్నారు మీ చుట్టుపక్కల. వారందరికీ సేవ చేయండి, వారందరికీ ప్రొడక్ట్ అందివ్వండి అంటే ఆయన అప్పటిదాకా చాలా అల్లాడిచ్చారంట. వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్‌కు. అండి మీరు మా నాన్నగారిని లేపి చాలా మాకు ఇబ్బంది కలిగించారు. మేమేదో బాధతో అనుకున్న మాటలని ఇప్పుడు ఆయన మమ్మల్ని ఏదిస్తా ఉన్నాడు అని వారు కూడా మొరపెట్టుకున్నారనమాట. కానీ వారందరూ కూడా సంతోషపడ్డారు. ఆయన 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ అయిన తర్వాత. కాబట్టి ఈ యొక్క క్యూర్ సెల్ అనేది అద్భుతమైంది. ఈ క్యూర్ సెల్ మార్కెటింగ్ చేయటానికి, ఇతరులకు మనం రికమెండ్ చేయటానికి మనకు ఇండియాలో ఓన్లీ ఫసాయ్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికేట్ ఒక్కటి సరిపోతుంది. మిగతా అన్ని కూడా అడిషనల్ మనకు. మంది మెడిసిన్ కాదు. మెడిసిన్ అయితే ఐసీఎంఆర్ వారి సర్టిఫికేట్ కావాలి. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి అనుమతులు మనకు అవసరం లేదు. చాలా మంది అడుగుతా ఉంటారు, మీకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సర్టిఫికేట్ ఉందని. మంది మెడిసిన్ కాదు కాబట్టి మనకు వారి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకు అంటే నేను మీకు పక్కాగా గ్యారంటీగా చెప్పగలుగుతాను. నేను 20 years ఎక్స్పీరియన్స్ నాది. సో ఇంటర్నేషనల్ కంపెనీలో చేశాను నేను. సో అలాంటి సర్టిఫికేట్లు మనకు అవసరం లేదు. అలాగే ఆయుష్ సర్టిఫికేట్ అంటే ఆయుర్వేద ప్రొడక్ట్లు కొన్ని ఉంటాయి. ఆయుర్వేదం ప్రొడక్ట్లు ఉన్న వారికి ఆయుష్ సర్టిఫికేట్ కావాలి. అదొక ప్రత్యేక డిపార్ట్మెంట్. వారి సర్టిఫికేట్ కూడా మనకేం అవసరం లేదు. ఎందుకంటే మనది ఆయుర్వేద ప్రొడక్ట్ కాదు. మనది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్. ఈ ఫుడ్ సప్లిమెంట్ కు ఓన్లీ మనకు ఫసాయ్ ఒక్కటి సరిపోతుంది. మరి మనకు ఇంకా చాలా సర్టిఫికేట్లు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు అడిషనల్. సో అందులో మనకు కోసర్ సర్టిఫికేట్ ఉంది, అద్భుతమైంది. ఆ సర్టిఫికేట్ ఒక్కటి చాలు ప్రపంచ మార్కెట్ ను వేలటానికి. అలాగే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవు. సో ఇలా సర్టిఫికేట్స్ గురించి మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకు ఓన్లీ పసాయ్ ఒక్కటి సరిపోతుంది. ఇక మన కంపెనీ ప్రొడక్ట్ స్టెమ్ సెల్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో స్టెమ్ సెల్ తో పాటు మనకు సినర్జిటిక్ బ్లెండ్స్ అయిన అకాయబెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్,
బ్లాక్ కోష్, కోఎంజైమ్ Q10, అలాగే omega-3, 6, 9 ఇవన్నీ కూడా మనకు ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగాయి. సో వీటి గురించి నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను. ఈ రోజు ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశాం, అది కూడా మహిళల కోసం. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వారు చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది క్యూర్ సెల్. సో మహిళలందరికీ క్యూర్ సెల్ ఒక వరమనే చెప్పుకోవచ్చు. సో అలాంటి అద్భుతమైన ఈ యొక్క క్యూర్ సెల్ మరి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మహిళలకు అంకితం ఇస్తున్నాం. ఎందుకంటే మహిళలే మహారాణులు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారని మన పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. మరి టీమ్ లైన్స్ మరి న్యూయంగ్ కూడా మహిళలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. ముఖ్యంగా న్యూయంగ్ యొక్క ప్రొడక్ట్స్ క్యూర్ సెల్ మరి న్యూయంగ్ బిజినెస్ అవకాశం మహిళలకు ఒక వరం అని చెప్పాలి. మన మెంటర్ లయన్ ప్రసాద్ గారి నాయకత్వంలో, వారి యొక్క కృషి పట్టుదలతో, దాంతోపాటు టీమ్ లైన్స్ వారి యొక్క ట్రైనింగ్స్తో మహిళా మనులు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించే ఒక గొప్ప వరం ఈ యొక్క న్యూయంగ్ ద్వారా పొందటం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వందలాది మంది మహిళా మనులు ఇప్పటికే ఎంతో అద్భుతంగా ఈ బిజినెస్ లో రాణిస్తున్నారు. వారిని చూసి వేలాది మంది, లక్షలాది మంది మహిళలు స్ఫూర్తి పొందుతున్నారని, భవిష్యత్తులో వారందరూ న్యూయంగ్ ప్లాట్ఫామ్ లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇక ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా మహిళలకు డెడికేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక మహిళ చెల్లిగా, అమ్మగా, అమ్మమ్మగా, అర్ధాంగిగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది. ప్రతి కుటుంబంలో మహిళలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక ఇంటికి సెంటర్ పిల్లర్ లాంటిది మహిళ అనేది. అంతేకాదు వారు జనాభాలో సగం, ఆకాశంలో కూడా సగం. సో వారికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఒక కారణం ఉంది. అది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చివర్లో. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అనేది కొంతవరకు నిజం. కానీ కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆ ఇంటి ఇల్లాలి చేతుల్లో ఉంటుంది అనేది సత్యం. సత్యానికి నిజానికి చాలా తేడా ఉంటుంది. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అనేది నిజం మాత్రమే, సత్యం కాదు అది. మరి సత్యం అంటే ఏంటి? సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగటం వలన సూర్యోదయం, సూర్యాస్తమయం ఏర్పడుతున్నాయి అనేది సత్యం. అలాగే టోటల్ కుటుంబ ఆరోగ్యం కానివ్వండి, ఆనందం, ఈ రెండు కూడా ఆ ఇంటి ఇల్లాలిపై ఆధారపడి ఉన్నాయనేది సత్యం. కాబట్టి మహిళలు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది వారి ఆరోగ్యంతో పాటు టోటల్ పిల్లలు, భర్త, అత్తమామలు, లేదా తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఒక మహిళ చేతుల్లోనే అందరి కుటుంబం మొత్తం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంది. కాబట్టి ఆమె కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అలాగే ఒక మహిళ విజ్ఞానవంతురాలైతే కుటుంబం మొత్తం కూడా విజ్ఞానవంతం అవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి చెప్పగలిగే స్థాయిలో ఆ కుటుంబ మహిళలు ఉంటారు, ఆ ఇల్లాలు ఉంటుంది. సో ఏ ఉమెన్ ఈజ్ ఏ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రతి ఫ్యామిలీలోనూ మహిళలు ఉంటారు కాబట్టి వారికే ఈ ప్రోగ్రాం అంకితం ఇస్తున్నాం. ఇక మనం తినే ఆహారంలో మరి చాలా మంది ఒక భ్రమంలో ఉన్నారు. ఏంటంటే కోడిగుడ్డు తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, అలాగే చేపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి, మరి కోడి తింటే ఎంతో ఆరోగ్యం దొరుకుతుంది, పాలు తాగితే. ఈ పాల గురించి బోర్నమిటా తాగండి, బూస్ట్ తాగండి అంటూ అడ్వర్టైజ్మెంట్లు మనల్ని ఓదర కొడతా ఉంటాయి. మీ పిల్లలు కలెక్టర్ కావాలా, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఇట్లా అవన్నీ కార్పొరేటు అలా మన బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. సో అలాగే మరి సోయా మిల్క్ కూడా కొత్తగా
చేరింది. మిల్క్, సోయా మిల్క్ ఇవన్నీ మనకు హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ చేసిన ఫుడ్స్. అడల్టరేట్ చేసిన ఫుడ్స్. ఈరోజు ఒక చికెన్ గురించి చెప్తున్నాను. ఈ చికెన్ తీసుకోవటం వల్ల 6 నెలల్లో పెరగాల్సిన కోడిని కేవలం 28, 30 రోజుల్లో పెంచి మనకు అందిస్తా ఉన్నారు. ఒక కోడి గుడ్డు అనేది సీజనల్‌గా పెడుతుంది. కానీ 365 రోజులు గుడ్డు పెడుతుంది అంటే ఆ కోడికి హార్మోనల్స్ ఇన్‌బ్యాలెన్స్ చేశారు. అలాంటి ఆహార పదార్థాలు మనం తినటం వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి చెప్పండి? అలాగే పాలు ఈరోజు 100కి 80% అడల్టరేటెడ్. ఇది నేను చెప్పట్లేదు. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్తున్న లెక్కలు. 80% పైగా కల్తీ పాలు మాత్రమే. అలాగే పన్నీర్‌లో కూడా 80% కల్తీనే. మనం బయటికి పోతే పన్నీరుతో కూడిన ఆహార పదార్థాలు లభిస్తా ఉంటాయి. అదంతా కూడా అడల్టరేటెడ్. నూనె అయితే కంప్లీట్‌గా అంటే ఇక్కడ మన దేశ జనాభా 150 కోట్లయితే ఈ 150 కోట్లు ప్రతిరోజు పాలు ఉపయోగిస్తా ఉన్నారు, నూనెలు ఉపయోగిస్తా ఉన్నారు. చికెన్స్, ఎగ్ ఇవన్నీ ఉపయోగిస్తా ఉన్నారు. ఎక్కడైతే బాగా డిమాండ్ ఉంటుందో అక్కడ ఈ యొక్క తప్పులు జరిగేదానికి అవకాశం ఉంది. ఇలాంటి ఆహారం తినటం వల్ల ఏం జరుగుతుంది అనే దానికి మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. మరొక ముఖ్యమైన విషయం ఏందంటే ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫై అయిపోయినాయి. అంటే వాటిల్లో ఉండాల్సిన న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉండట్లేదు. దీనివల్ల మనకు బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందకపోగా మరి ఏరే ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. ఇంకా దానికి తోడు ఇంకా ఈ యొక్క జంక్ ఫుడ్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, షుగర్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే మనకు ఈ వరి బియ్యం అనేది చూడండి, దాంట్లో ఆర్సెనిక్ అన్న విషం ఉంటుంది. ఈ ఆర్సెనిక్ అన్న విషం మన పూర్వీకులు గమనించి దాన్ని గంజి వంచి ఎప్పుడో నెలకో సంవత్సరానికి ఒకసారి వండుకునేవాళ్ళు. కానీ మనం ప్రతిరోజు 3 పూటల గంజి వంచకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండుకొని తింటున్నాం. ఈ విషం అనేది మనల్ని మెల్లమెల్లగా చంపేస్తుంది. ఎన్నో రకాల జబ్బులకు అది కారణం అవుతుంది. దానికి తోడు బియ్యానికి పురుగు పట్టకుండా బోరిక్ యాసిడ్ లాంటివి కలుపుతా ఉన్నారు. సో వీటన్నిటి వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. 16 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ కావాల్సిన ఆడపిల్లలు కేవలం 9 సంవత్సరాలు, 10, 11 సంవత్సరాల లోపలనే మెచ్యూర్ అవుతా ఉన్నారు. ఈ చిన్న వయసులో వారు మెచ్యూర్ అయ్యి ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రతి కుటుంబంలోనూ తెలుస్తుంది. సో ఇలాంటి ప్రమాదాలు నివారించాలి అంటే మీరు ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఇక మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో మరి మొదట 1, 2, 3 సంవత్సరాల పాటు మరి అబ్డామినల్ పెయిన్స్ ఉంటాయి. దానికోసం ఎంతో మంది ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు మన క్యూర్ సెల్ వాడుకోవటం ద్వారా వారికి చక్కగా ఫలితం ఉంటుంది. వారి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఈ ఆడపిల్లలు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా కూడా 10 సంవత్సరాల వయసు దాటిన వారు డైలీ ఒక చార్జెట్ తీసుకోవటం వల్ల వారు చదువుల్లో మంచిగా రాణిస్తారు. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, వారి యాక్టివ్నెస్ పెరుగుతుంది, వారికి ఉన్న చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా నార్మల్ అయిపోతాయి. కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వండి. ముఖ్యంగా ఈ మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు మన క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి వారిని ఎంతో సంతోషంగా ఉంచుతుంది క్యూర్ సెల్. ఇక మగపిల్లల విషయానికి వస్తే ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల వారు టెస్టోస్టెరాన్ తయారు కావట్లేదు. 14, 15 సంవత్సరాల్లో వారిలో గడ్డాలు, మీసాలు, మరి మగతనం అనే లక్షణాలు రావాలి. అలాంటివి రావట్లేదు. ప్రతి నలుగురిలో ఒకరు ఇంపార్టెన్స్తో బాధపడతా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 10వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం నుంచి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన క్యూర్ సెల్ను నిర్భయంగా వాడుకోవచ్చు. ఎవరు కూడా
క్యూర్ సెల్ పిల్లలకి ఇవ్వకూడదు అంటే 10 సంవత్సరాల లోపల అది కూడా ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు వద్దంటున్నాం. ఎందుకు? జెనెటికల్ డిజార్డర్స్ వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనం క్యూర్ సెల్ ఇస్తే ఆ జెనెటికల్ డిజార్డర్ వచ్చిన మనం ఇచ్చి వాడుకుంటున్న సమయంలోనే ఆ జెనెటికల్ డిజార్డర్స్ కానీ బయటపడితే అపోహపడే ప్రమాదం ఉందని వద్దంటున్నాం. అంతేగాని వాడుకోవద్దని ఎక్కడా లేదు. ఇదేమి హెరాయిన్ కాదు, కోకోకైన్ కాదు, గంజాయి కాదు. ఇది ఎంతో అద్భుతమైన ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఎవరైనా వాడుకోవచ్చు. పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వచ్చు మీకు ధైర్యం ఉంటే. కానీ మనం ఎవరికి చెప్తున్నాం? 10 సంవత్సరాల లోపు ఆరోగ్యకరంగా ఉన్న పిల్లలకు వద్దు. ఒకవేళ వారిలో ఎలాంటి ఆటిజం కానీ, అలాగే ఈ యొక్క తలసేమియా కానీ, పోలియో లక్షణాలు ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా వాడమని చెప్తున్నాం మనం. కాబట్టి 10 సంవత్సరాలు దాటిన పిల్లల్లో మీరు ఖచ్చితంగా క్యూర్ సెల్ ఇవ్వటం వల్ల వారి జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుంది. వారిలో రావాల్సిన అన్ని కూడా వచ్చేస్తాయి. వారు ఎంతో హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. వారి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. వారు చదువుల్లో రాణించి మంచి మార్కులతో పాస్ అవుతారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనేవారు మంచి ర్యాంకుతో ఈ యొక్క విజయాన్ని సాధించడానికి క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పెద్దవారిలో సహజంగానే మనకు ఈ రోజుల్లో డయాబెటిక్ అనేది 25 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్. ఇది చాలా బాధపడాల్సిన విషయం. సో అలాంటి వారికి మరి అలాగే డయాబెటిక్ తో పాటు బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హైపర్ టెన్షన్స్, అలాగే స్ట్రెస్. మెయిన్ ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా చిన్న వయసులోనే వస్తా ఉన్నాయి. అలాంటి వారికి లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఇవన్నీ కారణాల వల్ల వారిలో ఈ లైంగిక ఆసక్తి తగ్గిపోతా ఉంది. దాంపత్య జీవితాన్ని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఇది ప్రూవెన్, నేనేదో కల్పించి చెప్పట్లేదు. అమెరికాలో ఒక యూనివర్సిటీ పరిశోధన చేసింది. దాదాపు 67,000 మంది జంటల మీద. ఎవరిలో అయితే శృంగార ఆసక్తి తగ్గుతుందో వారానికి కనీసం 3 సార్లైనా పాల్గొని మహిళల్లో కానీ, అంటే పెళ్ళై దాంపత్య జీవితంలో ఉన్నవారు మగవారిలో ఈ యొక్క జబ్బుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది. పెరగటమే కాదు, అది క్యాన్సర్కి కూడా దారితీస్తూ ఉంది. సో కాబట్టి ఈ మగవారిలో 25-30 సంవత్సరాల్లోనే ఈ డయాబెటిక్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, మరి యొక్క స్ట్రెస్ వల్ల వస్తే వారి యొక్క లైంగిక జీవితం డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంలో మహిళలు వారిని సరిదిద్దగలుగుతారు. ఎందుకు అంటే వారికి ఇచ్చే ఆహారం, అంటే కుటుంబానికి వారు మహిళలు బయట ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా కూడా పాపం వారు వంట మాత్రం మర్చిపోరు. కుటుంబం మొత్తానికి వంట వారు కానీ వారి సారథ్యంలో కానీ నడుస్తుంటది. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఈ యొక్క అడల్టరేటెడ్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసిన ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే మరి అలాంటప్పుడు మీ పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీరు కానీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ మగ పిల్లలు, ఈ పెద్దవారిలో జబ్బున్నా జబ్బు లేకున్నా మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ఖచ్చితంగా క్యూర్ సెల్ వాడండి. చాలా మంది క్యూర్ సెల్ ఏం చేస్తున్నారంటే ఉదయం ఒక చార్జెట్ వేసుకుంటున్నారు. సరిపోదండి. రెండోది, మనం ఇక్కడ అంతా డిస్ట్రిబ్యూటర్సే ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోండి. మీలో మార్పు ఎట్లా ఉంటుందో చూడండి. ఎంత మార్పు ఉంటుందంటే మీరు నమ్మలేనంత మార్పు మీరు చూడగలుగుతారు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. మీకు జబ్బు లేకున్నా కూడా తీసుకోండి. మీరు న్యూయంగ్ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా సంపాదిస్తున్నారు కాబట్టి మీ సంపాదనను మీ ఆరోగ్యం కోసం కొంత ఖర్చు పెట్టండి. మీరు తీసుకోండి, మీ పార్ట్నర్కి ఇవ్వండి. దాంతోపాటు మీరు కోరుకునే మార్పు వారిలో వస్తుంది. సో ఇక చాలా మంది ఏం చేస్తున్నారంటే మహిళలైనా మగవారైనా బయటికి వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే క్రమంలో ఈ ఉదయం వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మధ్యాహ్నం తింటా ఉన్నారు. ఆహార పదార్థాలు ఏవైనా సరే, మళ్ళీ చెప్తున్నాను,
గత ట్రైనింగ్స్ లో కూడా చెప్పాను నేను. వండిన 48 నిమిషాలు వండిన 48 నిమిషాల తర్వాత అవి పాడు కావటం స్టార్ట్ అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు ఆ ఉదయం వండిన 6-7 గంటలకు వండిన ఆహారాన్ని మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు తింటే అది బాడీకి ఉపయోగపడకపోగా ఆ బాడీలో ఉన్న టాక్సిన్స్ గా మారుతుంది. అది అంటే విషంగా మారుతుంది. దాన్ని వదిలించుకోవటానికే బాడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంది. జ్వరం తీసుకొస్తుంది, మోషన్స్, ఇంకా వామిటింగ్స్. ఇది నేను క్యూర్సెల్ తీసుకున్న తర్వాత కాదు, తీసుకోకున్నా కూడా అది ఎన్నో రకాలుగా దీన్ని వదిలించుకోవటానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు వండిన ఆహారం ఏదైనా సరే 48 నిమిషాలు, గంటలు కాదండోయ్. చాలా మంది ఏం చేస్తున్నారు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు ఆహార పదార్థాలను. ఫ్రిడ్జ్ అనేది మనకు క్లోరో ఫ్లోరో కార్బన్ రిలీజ్ చేస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఏ ఆహార పదార్థమైనా అది మనకు హాని చేస్తుంది. మంచినీళ్ళైనా సరే. చాలా మంది కారం, ఉప్పు, ఎల్లిపాయలు, గోధుమ పిండి, జొన్న పిండి ఇలాంటివి కూడా పెడతా ఉన్నారు. పెరుగు అయితే ఇంకా ఫ్రిడ్జే. ఫ్రిడ్జ్ గురించి మీకు తెలియక ఫ్రిడ్జ్ ను బాగా ఉపయోగిస్తున్నారు మహిళా మనులు. సో ఈ ఫ్రిడ్జ్ ఉపయోగించడం వల్ల మీ బాడీలో ఈ కెమికల్ రియాక్షన్స్ 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, ఆహారాన్ని రెండోసారి వేడి చేయకూడదు. ఏ ఆహారాన్ని అయినా సరే. చాలా మంది మహిళలు ఏం చేస్తున్నారంటే టీ, కాఫీ ఉదయం పెడతారు. ఆ తర్వాత భర్త బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో తలనొప్పి అని ఇంకోటను అనిపించినప్పుడు మళ్ళీ తాగాలనుకుని మళ్ళీ దాన్నే వేడి పెట్టుకొని తాగుతా ఉన్నారు. దీనివల్ల ఆ చక్కెర, ఆ పాల వల్ల ఎన్నో కెమికల్స్ రిలీజ్ అయ్యి మీకు హాని చేస్తా ఉంది. దయచేసి ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్న సత్యం మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫ్రిడ్జ్ను ఇంట్లో చాలా అలంకారంగా అవసరానికి, ఇప్పుడు నేనేది అసత్యం చెప్పట్లేదు. కారము, పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, గోధుమ పిండి ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి. నేను చాలా ఇళ్లలో చూశాను. సో అలా పెట్టి ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు మీతో పాటు మొత్తం కుటుంబాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు ఎప్పటికప్పుడు అవి బయట ఉంచుకొని ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ వాడుకోండి. ఇక మరి బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకెళ్ళాలి? ఈ వండిన ఆహారం మీరు హాట్ బాక్స్ లో పెట్టుకున్నా కూడా అది ఉపయోగపడదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అలాంటప్పుడు మరి ఎలాంటి ఆహారం తీసుకెళ్ళాలి? ఆకలికి ఉండలేం కదా, బయట తిని మనం రోజు ఎన్నో రకాల జబ్బులను కొని తెచ్చుకుంటాం. అలాంటప్పుడు దద్దోజనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దద్దోజనం అంటే ఏం లేదు, రాత్రి వండిన ఆహారంలో నీళ్లు కానీ లేదు పాలు కానీ పోసి, పాలు పోస్తే తోడు పెట్టాలి. దాన్ని ఉదయం డైరెక్ట్గా తినొచ్చు, కలుపుకొని. పెరుగుగా మారుతుంది, అన్నంతో కూడిన పెరుగుగా మారుతుంది. అందులో బియ్యం కంటే కూడా ఈ యొక్క మిల్లెట్స్ చాలా బాగుంటాయి. దీన్ని మీరు తాలింపు పెట్టుకొని మీరు బయట మధ్యాహ్నం భోజనంగా వాడుకోవచ్చు. ఇది ఎంతో సేఫ్. మీకు దీని ద్వారా గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ అంటాం మనం. ఈ ప్రోబయోటిక్ తయారవటమే కాకుండా B12 అనే విటమిన్ మనకు ఎంతగానో, అది B12 అనేది ఈ ప్రోబయోటిక్ ద్వారానే తయారవుతుంది. ప్రోబయోటిక్ అనే బ్యాక్టీరియా తయారు చేస్తుంది B12. చాలా మంది డాక్టర్లు అవగాహన లేక మీరు రెడ్ మీట్ తినండి అని బ్రాహ్మిన్స్ ద్వారా, అంటే నాన్ వెజ్ అసలు ముట్టుకొని కమ్యూనిటీలతో నాన్ వెజ్ తినిపిస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకు అంటే చూడండి, మనకు B12 కోసం రెడ్ మీట్ తింటే మరి ఆ రెడ్ మీట్ తయారయ్యే మేక ఏం తింటుంది చెప్పండి? B12 కోసం మేక ఏం తింటుంది? ఆకులు అలుములే కదా. మరి ఆ మేకను తిని మనం B12 తెచ్చుకోవటం ఏంటి? సో B12 అనేది ఈ యొక్క ప్రోబయోటిక్ తయారు చేసిస్తుంది. కాబట్టి ఆహారము అలా వదిలేయకూడదు. మీరు వండిన ఆహారాన్ని కొంచెం 48 నిమిషాల లోపల నీరు కానీ లేదంటే పాలు కానీ పోసి పెడితే అది ఫర్మెంట్ అయ్యి ప్రోబయోటిక్ డెవలప్ అవుతుంది. ప్రోబయోటిక్ చాలా అద్భుతమైనది, మన బాడీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్ బ్యాక్టీరియా.
ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. సో ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే కట్ చేసి తీసుకెళ్తున్నారు మధ్యాహ్నం పూట. స్త్రీలైనా పురుషులైనా బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం అనేది అందరికి కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. వాటిని కట్ చేసి తీసుకెళ్తున్నారు, ఆక్సిడైజ్ అయిపోతాయి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, టాక్సిక్ గా మారుతాయి. కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీరు తినేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. రెండోది, భోజనం అంటే సాలిడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు చాలా మంది. చాలా డేంజర్ అది. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ తోనే తీసుకోవాలి. ఎంటీ స్టమక్ మీన్స్ ఖాళీ కడుపుతో తీసుకోవాలా. అది మధ్యాహ్నమైనా, రాత్రికైనా, ఉదయమైనా. మీరు తిన్న తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటే మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయి. అంత ప్రమాదకరం. ఎందుకు అంటే అవి త్వరగా స్పీడ్ గా జీర్ణం అవుతాయి. సాలిడ్ ఫుడ్ లేట్ గా జీర్ణం అవుతుంది. మీరు ప్యాసింజర్ ను ముందు పెట్టి, లేదు ఆటోను ముందు పెట్టుకొని బాగా బెంజ్ కారు వెనక స్పీడ్ గా పోయేదాన్ని ట్రాఫిక్ లో పోలేరు కదా. రైలు కూడా అంతే, ప్యాసింజర్ ను ముందు పెట్టుకొని సూపర్ ఫాస్ట్ వెనక పెడితే ఎట్లా ఉంటుంది. అలా ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిని ఒక పూట ప్రత్యేకంగా తీసుకోండి. మీరు లంచ్ గా తీసుకోవచ్చు, లేదా ఉదయం తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఎన్నో రకాల హార్మోన్స్ కు ఇవి ఉపయోగపడతాయి. సో వీటన్నిటిని ఒక పూటగా తీసుకోండి, ఒక ప్రత్యేక ఆహారంగా తీసుకోండి. స్ప్రౌట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ. ఇక డోపమైన్ అని మనకు ఒక హార్మోన్ ఉంది. మన ఆనందానికి కారణం ఈ డోపమైన్. ఈ ఆనందంగా జీవించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. మనం ఆనందంగా ఉండాలంటే ఈ డోపమైన్ అనేది మా హార్మోను, అది మన బాడీలో తయారు కావాలి. క్యూర్ సెల్ తీసుకుంటే చక్కగా హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. దాంతోపాటు ఇలాంటి ఏదైతే మనం డైట్ ఫాలో అవుతున్నామో, ఈ యొక్క ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఒక పూట వండిన ఆహారం, సాలిడ్ ఫుడ్, ఇలా మూడు పూటల 3 రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా ఈ డోపమైన్ తో పాటు మరి ఎన్నో రకాల హార్మోన్స్ మన బాడీలో, మన బాడీని నడిపించేది గుర్తుపెట్టుకోండి, మన బాడీని నడిపించేది హార్మోన్స్, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. అంతేగాని కేవలం ఆహారం ద్వారానే మీరు మొత్తం సాధిస్తారనుకోబాకండి. లేదు బ్లడ్ ద్వారానే మొత్తం బాడీ, బ్లడ్ వెజల్స్ ద్వారానే బాడీ, ఇది ఒక పిచ్చి ఆలోచన. ఎందుకంటే బ్లడ్ శాంపిల్ తీసుకొని బ్లడ్ పరీక్షించడం ద్వారా కొంతవరకే, అంటే 10% మాత్రమే మీ రోగాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయికి పిల్లలే పుట్టరు అని ఒక డాక్టర్ చెప్పారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయికి అసలు పిల్లలే పుట్టరని డాక్టర్ కన్ఫర్మ్ చేసేసి, కానీ ఆ అమ్మాయికి పిల్లలు పుడతారు. మరోలా అనుకోబాకండి. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే దానికి కారణం హార్మోన్స్, నర్వస్ సిస్టమ్. మరి ఏం జరిగింది అంటే ప్రొజెస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంది. మహిళలకు ఈస్ట్రోజన్ అనేది తెలుసు, కానీ ప్రొజెస్టెరాన్ అనేది పెద్దగా అవగాహన లేదు. కింద 11 చూడండి, ప్రొజెస్టెరాన్. ఆ హార్మోను పిల్లలు పుట్టడానికి కారణం అవుతుంది. ఆ పిల్లలకు పాలివ్వటానికి కూడా అదే కారణం. అప్పటి వరకు వారు పరీక్షించినప్పుడు ఆ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి బాడీలో. దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ తయారు కావటము, లేకపోతే సిస్ట్లు తయారు కావటము, రకరకాల ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మంచి ఆహారపు అలవాట్లు తీసుకున్న తర్వాత అదే అమ్మాయికి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. ఎందుకని ప్రొజెస్టరాన్ తయారైంది. ఇలా మేము కొన్ని వేల మందికి చేసాం గత 20 సంవత్సరాలుగా. డాక్టర్లు ఇక మీకు పిల్లలే పుట్టరు, మీరు IVFకి వెళ్ళండి, అదే లేదా టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళండి అని చెప్పిన కొన్ని వేల మంది మహిళలకు పిల్లలు కలిగేటట్టు చేసాం మేము పట్టుబట్టి. సో ఈ విధంగా మన బాడీలో కేవలం ఈ 12 కాదండి, వందల కొద్ది హార్మోన్స్ రిలీజ్ కావాలి. దానికి తగినట్టు చూడండి, మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మరియు శక్తిని నియంత్రించే హార్మోన్లు ఇవన్నీ కూడా ముఖ్యమైన హార్మోన్లు. ఆనందం యొక్క హార్మోన్ డోపమైన్ మనకు తయారు కావాలి. ఎప్పుడు తయారవుతుంది? మనం
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా కేవలం 3 పూట్ల వండిన ఆహారం, అది కూడా వరి బియ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే మీ బాడీలో ఈ హార్మోన్స్ తయారు కాక ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కేవలం 3 పూట్ల వండిన ఆహారం తీసుకుంటూ క్యూర్సెల్ తీసుకుంటూ నాకు ఇంకా తగ్గలేదండి. ఆ క్యూర్సెల్ కూడా ఒకటి తీసుకుంటారు, ఉదయాన్నే ఒకటి తీసుకొని నాకు ఇంకా ఫలితం రాలేదండి. క్యూర్సెల్ అందరూ చెప్తున్నారు కానీ నాకైతే ఏమీ కనిపించట్లేదండి. ఎట్లా వస్తుందండి? ఆహారం కూడా సపోర్ట్ చేయాలి కదా. క్యూర్సెల్ అద్భుతం. ఎంత అద్భుతమైందంటే, ఏదైతే మీరు టెస్ట్ల ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా మన క్యూర్సెల్ ద్వారా ఫలితాలు పొందొచ్చు. ప్రేమ యొక్క హార్మోను ఆక్సిటోసిస్, శక్తి యొక్క హార్మోను ఆడ్రినాలిన్, గ్లూకోజ్ యొక్క హార్మోన్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే హార్మోన్, అది అవసరాన్ని మేరకు తయారు కావాలి బాడీలో. మీరు ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ క్యూర్సెల్ తీసుకుంటే మీరు చూడండి, ఒక్క నెలలో ఎంత మార్పు వస్తుందో. ఎంత మార్పు మీరు చూస్తా ఉన్నారు. డయాబెటిక్ ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న డయాబెటిక్ కూడా తగ్గిపోయింది అని ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు? చక్కగా వారు కొంచెం డైట్ లో మార్పు చేసుకున్నారు. 2 times క్యూర్సెల్ తీసుకోవటం వల్ల ఇన్సులిన్ అనే హార్మోను సమృద్ధిగా రిలీజ్ అయింది. ఎంత మేరకు ఎంత అవసరమో అంత రిలీజ్ అయింది. అప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ తగ్గిపోతుంది. కాబట్టి సంతృప్తి యొక్క హార్మోను లెప్టిన్. ఈ లెప్టిన్ గురించి మీ గతంలో కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అలాగే ఆకలి యొక్క హార్మోను గ్రేలిన్. ఒత్తిడి యొక్క హార్మోను, ఒత్తిడిని అంటే నివారించేది, కార్టిసల్. నిద్ర యొక్క హార్మోను మెలటోనిన్. ఈ మెలటోనిన్ తగ్గితే నిద్ర సరిగా రాదు. అలాంటప్పుడు ఎన్నో సమస్యలు. మీకు దేవుడు నిద్ర అనేది చాలా ఉచితంగా ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు. కాబట్టి నిద్ర మీద ఏమీ ఎక్కడ కూడా మనకు థెరపీలు లేవు. ఉంటే అవి కూడా పెద్ద ఇదైపోయాయి అనుకోండి. మీ ఆరోగ్యంలో కీలక పాత్ర వహించేది నిద్ర. ఆహారం కొంతమేరకే, జస్ట్ ఒక 25% మాత్రమే మీ ఆరోగ్యంలో కీలక పాత్ర వహిస్తుంది ఆహారం. నిద్ర 75% ఆక్రమిస్తుంది. దాని మీద కూడా మీకు తర్వాత స్లైడ్స్ లో వస్తుంది. జీవక్రియ యొక్క హార్మోను థైరాక్సిన్, గ్రోత్ యొక్క హార్మోను సొమటోట్రోపిన్, స్త్రీల యొక్క హార్మోను ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సమతుల్యంగా ఉండాలి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఇవన్నీ మనకేమి నిల్వ ఉండేవి కాదు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మన బాడీ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ సిగ్నల్ తో లివర్ తయారు చేసిస్తుంది. ఎప్పుడు మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు, మన బాడీకి అవసరమైన ఆహారం తీసుకున్నప్పుడు, మనం దాన్ని బాధ పెట్టే ఆహారం, దానికి అవసరం లేని ఆహారం ఇచ్చినప్పుడు ఇవి తయారు కాకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం. డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, కానీ ప్రయోజనం ఏమి ఉండదు మీకు. సో మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ క్యూర్సెల్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్రొజెస్టెరాన్ అనే హార్మోను పిల్లలు కలగటానికి కారణం చేస్తుంది. కలిగిన పిల్లలు పుట్టిన తర్వాత వారికి అవసరమైన పాలను కూడా ఆ హార్మోనే ఉత్పత్తి చేస్తుంది. అలాగే పురుషుల యొక్క హార్మోన్ టెస్టోస్టెరాన్. ఈ విధంగా ఎన్నో వందల కొద్ది, నేను కొన్ని ముఖ్యమైన హార్మోన్స్ మాత్రమే ఇక్కడ పెట్టాను. వందలాది హార్మోన్స్ రిలీజ్ చేయాలి మన బాడీ. సో ఈ మన బాడీని నడిపించేది ఈ హార్మోన్స్, అలాగే ఈ యొక్క నర్వస్ సిస్టమ్. కేవలం బ్లడ్ మీద, యూరిన్ మీద అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆట యొక్క నిష్పత్తిని చూసి మీరు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఫిట్గా ఉన్నాను, లేదంటే అనారోగ్యంతో ఉన్నాను అనుకుంటే అదొక భ్రమ. సో ఆ మాయలో నుంచి బయటకు రండి. ఇక కొన్ని ఆహార పదార్థాలను ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, కొన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు. దాంతోపాటు క్యూర్సెల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, పిల్లలకైతే 1 చాచెట్ ఇవ్వండి, అప్ టు టీనేజ్ వరకు. టీనేజ్ దాటితే 2 చాచెట్స్ ఇవ్వండి. మీరు 20 వేసుకున్నా కూడా, ఒకే రోజు ఒక ప్యాకెట్లో ఉన్న ఎన్ని వేసుకున్నా కూడా ఎటువంటి హాని జరగదు. అలాంటి హాని జరిగే క్రమంలో మనకు అసలు పర్మిషన్లే రావు, మనకి లైసెన్స్లే రావు.
కాబట్టి మీరు ఒక రోజులో ఒక ప్యాకెట్లో ఉన్న 20 చాకెట్స్ మీరు నోట్లో వేసుకున్న చాక్లెట్ లాగా ఏమీ ప్రాబ్లం లేదు. కాబట్టి టీనేజ్ వరకు 11 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక చాకెట్ కంపల్సరీ పిల్లలకి ఇవ్వండి. అప్ టు టీనేజ్ ఏజ్ వరకు వారు అద్భుతంగా వారి చదువుల్లో కూడా రాణిస్తారు. వారు యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఆ తర్వాత టీనేజ్ దాటిన తర్వాత 2 చాచెట్స్ ప్రతి పిల్లలకు, ఆడపిల్లలైనా మగ పిల్లలకైనా ఇవ్వండి. ఇక ఈరోజు మహిళలు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది సడన్ గా వచ్చేది కాదు. క్యాన్సర్ ఒక వ్యక్తిలో బయటకు వచ్చిందంటే దానికి నేపథ్యం 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ మీకు అర్థమైపోతా ఉంటాయి. మీరు గమనించాలే గాని ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ రాదు? నాకెందుకు వచ్చిందండి క్యాన్సర్? నాకు ఏ దురలవాటు లేదు. నేను మద్యం తాగను. నాకు సిగరెట్ స్మోకింగ్ తెలియదు. నాకు ఏ అలవాటు లేదని చాలా మంది అనుకుంటా ఉంటారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక రహస్యం చెప్తాను చూడండి. మీరు త్రాగే నీరు దాని pH వాల్యూ టెస్ట్ చేయండి. 2 నుంచి 3 మధ్యలో ఉంటుంది. RO ఫిల్టర్‌లో మీరు నీరు తాగుతున్నారు అంటే దాని యొక్క pH వాల్యూ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కేవలం 2 నుంచి 3 మధ్యలోనే ఉంటుంది. మీరు తినే ఆహారం దాన్ని పరిశీలించండి. ఎసిడిక్ 2 నుంచి 3 మధ్యలోనే ఉంటుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ బాడీ యొక్క pH వాల్యూ మీరు టెస్ట్ చేస్తే ఈ pH వాల్యూ టెస్టింగ్ మీరు బ్లడ్ లోనే తెలుసుకోవచ్చు అనమాట. ఈ బ్లడ్ శాంపిల్లో pH వాల్యూ కావాలంటే వాళ్ళు ఇస్తారు. 2 to 3 మధ్యలో ఉంటుంది క్యాన్సర్ పేషెంట్ యొక్క బాడీ pH వాల్యూ. అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఎలా క్యాన్సర్ రావాలి వస్తుంది అనేది. అంటే మనం ఎసిడిక్ వాటర్ తాగుతూ ఎసిడిక్ ఫుడ్ తింటూ బాడీ ఎసిడిక్ అయి మరి క్యాన్సర్ సిమ్టమ్స్ మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత ఒక 5-10 సంవత్సరాల పాటు అది సస్టైన్ అయ్యి అంటే క్యాన్సర్ రోగంతో పోరాడిన తర్వాత ఇక తట్టుకోలేక దాని చేయి దాటిపోయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క చేయి దాటిపోయి అప్పుడు మీకు ట్యూమర్ రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు దాకా మీరు క్యాన్సర్ బాడీలో లేదు అనుకుంటున్నారు. సో ఇది సత్యం. మీరు తాగే నీరు మంచిది అనుకుంటే మీరు ఒక కుండీని అంటే పూల మొక్కలను ఏదో ఒక మొక్క 2-3 మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి మీరు త్రాగే నీటిని రోజు దానికి ఆ నీళ్లు మాత్రమే పోయండి. 10 రోజులు పోయండి. ఆ మొక్క బ్రతుకుద్దేమో చూడండి. మీరు తెలివిగా ఏం చేస్తున్నారంటే మొక్కలకు బాత్రూమ్ నీళ్లు పోస్తున్నారు, మీరు ఫిల్టర్ నీళ్లు తాగుతున్నారు. నేనేమంటున్నానంటే ఆ ఫిల్టర్ నీరు మీరు తాగండి. మీరు తాగే నీళ్ళే ఆ ఫిల్టర్ నీళ్ళే మొక్కలకు పోయండి, బాత్రూమ్ నీళ్లు పోయబాకండి. అప్పుడు ఆ మొక్కకైనా బ్రతికితే మీరు తాగండి అంటున్నాం. ఇక వరి అన్నం తింటున్నారు చాలా మంది. దాంట్లో ఆర్సెనిక్ అన్న విషయం ఉంటుంది, బోరిక్ యాసిడ్ అనేది కలుపుతారు పురుగు పట్టకుండా అని చెప్తున్నాను. మీరు తినే వైట్ రైస్ ఒక కుక్క పెట్టండి, వీధి కుక్కను పట్టుకొని వీధి కుక్కకు పెట్టండి, అది తింటే మీరు తినండి. మీరు తినే అన్నం వీధి కుక్కకు పెట్టండి, అది తింటే మీరు తినండి. దానికి ఆకలి లేదేమో అండి, అది తినలేదు నేను పెట్టినప్పుడు అని మీరు అనుకోవచ్చు. బలవంతంగా దాన్ని పట్టుకొని కట్టేసి 1-2 రోజులు దాన్ని అన్నం పెట్టకుండా బాగా ఆకలితో ఉంటుంది కదా, అప్పుడు పెట్టండి, తింటదేమో చూద్దాం. అంటే కుక్కలు తినని ఆహారం, మొక్కలు బ్రతకని నీళ్లు తాగుతూ మనం ఎలా ఆరోగ్యంగా ఉంటాం? ఇదంతా ఎవరికి చెప్తున్నాను? మగవారికి ఆడవారికి ఇద్దరికి కూడా. ఆడవారు ఈ విషయాలు అవగాహనతో ఉంటే చాలా వరకు కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, కాపాడుతారు అన్న ఒక మంచి ఉద్దేశంతో. దాంతో పాటు ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడాలి. ఎందుకంటే పోగొట్టుకున్న ఆరోగ్యం మళ్ళీ రికవరీ కావాలంటే క్యూర్ సెల్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్ తలనొప్పితో ఆడవాళ్ళు ఎక్కువగా బాధపడతా ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మంచినీళ్ళు దాక్కపోవటం. మీరు మంచినీళ్ళు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారు, చల్లటి వాటర్ తాగుతా ఉన్నారు. ఇది చాలా తప్పు. మిమ్మల్ని మీరే హింసించుకోవటం, తెలియక అలా చేస్తా ఉన్నారు. మహిళల్లోనే మైగ్రేన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ 98.4. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా 98.4 ఆ టెంపరేచర్ అంటే గోరువెచ్చని వాటర్ మాత్రమే తాగాలి. మీరు ఎప్పుడన్నా తాగండి. ఆ వాటర్ కూడా ఎంప్టీ స్టమక్ తో తాగాలి. ఎప్పుడు తాగినా కూడా
ఆహారం తినక ముందు 45 నిమిషాలు, తిన్న తర్వాత 2 గంటల తర్వాత నీళ్లు తాగాలి. మీకు దాహమైనా కాకున్నా నీరు త్రాగాలి. అది కూడా గోరువెచ్చని వాటర్ మాత్రమే త్రాగాలి. చల్లటి వాటర్ తాగితే ఆ వాటర్ను మళ్ళీ బాడీ టెంపరేచర్కి అనుగుణంగా మార్చుకోవాలి. ఆ వాటర్లో ఏ విధమైన న్యూట్రిషన్ లేదు, మినరల్స్ లేవు. ప్లస్ దాన్ని మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెచ్చుకునేందుకు బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఖర్చు అయిపోతున్నాయి. దానివల్ల ఇరిటేషన్ గురవుతుంది బాడీ. కాబట్టి మైగ్రేన్ పెయిన్ తో బాధపడే మహిళలకు నేను చెప్తున్నాను, మీరు గోరువెచ్చని వాటర్తో క్యూర్ సెల్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోండి. కనీసము 3 లీటర్లు గోరువెచ్చని వాటర్ తాగండి రోజు మొత్తం మీద. మీకు మైగ్రేన్ పెయిన్ 3వ రోజు నుంచే ఉండదు. 3వ రోజే, 30 రోజులు కాదు, 3వ రోజు నుంచే మైగ్రేన్ ఉండదు. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది క్యూర్ సెల్ మైగ్రేన్ విషయంలో. ఇంకా చాలా మంది లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్తా ఉన్నారు. ఇది కామనే, వద్దని చెప్పట్లేదు, వెళ్ళండి. కానీ అక్కడ బ్యూటీ పార్లర్లో ఏమైతుందంటే ఈ మసాజ్లను, ఫేస్ ప్యాక్లను రకరకాలుగా మీ శ్వాసకు దగ్గరగా, మీ మొహానికి దగ్గరగా అవతల వారు అంటే మీకు సర్వీస్ చేసేవారు ఉంటున్నారు. దీనివల్ల ఒక ప్రమాదం వచ్చింది. అదేంటి అంటే మనకు హెపటైటిస్ బి అనే వ్యాధి ఒకటి ఉంది, లివర్కు సంబంధించిన జబ్బు. ఇది రక్తం ద్వారా వస్తుంది, చెమట ద్వారా కూడా వస్తుంది, శ్వాస ద్వారా కూడా వస్తుంది. కాబట్టి మహిళలకు ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదన్నా చేయించుకోండి, థ్రెడ్డింగ్ చేయించుకోండి, లేదంటే మేకప్ చేయించుకోండి, మసాజ్ చేయించుకోండి. కానీ మీరు ఖచ్చితంగా మాస్క్ వాడుకోవాలి. మీ యొక్క ముక్కుకు, నోటికి మాస్క్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ సమయం ఈ యొక్క బ్యూటీ పార్లర్లో గడపొద్దు. అక్కడ ఎవరెవరో ఉంటారు, వారికి హెపటైటిస్ బి ఉంటే మీకు వస్తుంది, మీకు వస్తే మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఇలాంటి ఖచ్చితంగా మీకు జబ్బున్నా జబ్బు లేకున్నా క్యూర్ సెల్ వాడుతూ ఉండండి. ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి. ఇక మేకప్, ఈరోజు మేకప్ లేని మహిళలు లేరు. అది లిప్స్టిక్ కావచ్చు, లేదంటే మా ఇంట్లో కూడా మా పిల్లలైనా అందరికీ చెప్తున్నా నేను, ఈ లిప్స్టిక్లు కావచ్చు, లేదంటే ఇంకా ఇవన్నీ ఐబ్రోస్ కావచ్చు, అవి కావచ్చు. ఈ లిప్స్టిక్లు ఎంత ప్రమాదకరంగా మారి అంటే దాంట్లో లెడ్ ఉంటుంది. ఈ లెడ్ అంటే పాదరసం, అది ప్రాణాలకు హాని చేస్తూ ఉంది, క్యాన్సర్కు కారణం అవుతూ ఉంది. మీరు లిప్స్టిక్ మంచిది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మణికట్టు ఉంటుంది కదా, అక్కడ రాసి ఒక గోల్డ్ రింగ్తో కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్తో దాన్ని కొంచెం రబ్ చేయండి. అది కలర్ మారకుండా ఉంటే దాంట్లో లెడ్ లేదని అర్థం. దాంట్లో కలర్ అంటే ఆ లిప్స్టిక్ కానీ లేదంటే మేకప్ సామాన్లు ఏదైనా క్రీమ్, అది కలర్ మారిపోయింది గోల్డ్ రింగ్తోనో గోల్డ్ ఐటమ్తో మీరు దాన్ని రబ్ చేసినప్పుడు మీ మణికట్టు మీద మీరు లిప్స్టిక్ కానీ లేదంటే ఏదైనా మేకప్ ఏదైనా చేసుకుంటుంటే దాన్ని మీరు మీ మణికట్టుకు రాసి దాన్ని గోల్డ్ రింగ్తో కానీ గోల్డ్ ఐటమ్తో రబ్ చేయండి. ఆ క్రీము లేదా లిప్స్టిక్ కలరు మారకపోతే మంచిది, ఒరిజినల్ అని అర్థం. అది కలర్ గానే మారిపోయింది అనుకోండి, దాంట్లో లెడ్ ఉంది, అది ప్రాణాంతక క్యాన్సర్ తీసుకొస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మహిళల్లో క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. ఆ క్యాన్సర్ కేసులు ఎక్కువ మహిళల్లో. ఎందుకు కారణం అంటే వాళ్ళకి తెలియకుండా ఇలాంటివి వాడుతూ అవగాహన లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి మేకప్ కొనుక్కునేటప్పుడు, వాడుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు మీరు వాడొద్దని నేను చెప్పట్లేదు. న్యాచురల్, ఎన్నో న్యాచురల్ ఉన్నాయి. ఇంకా మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఫేస్ మసాజ్, ఫేస్ అందంగా రావాలి, లేదు పెదవులు అందంగా ఉండాలి అనుకున్నప్పుడు మన క్యూర్ సెల్ ఉంది కదా, క్యూర్ సెల్ ఎట్లా అందంగా చేస్తుంది ఫేస్ అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను కదా, అదేంటి, మీరు క్యూర్ సెల్తో ఫేస్ మేకప్ చేసుకోవచ్చు, లేదు ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. మీరు క్యూర్ సెల్ ఒక చాచెట్ కట్ చేసి దాంట్లో శనగపిండి కొద్దిగా, గోధుమ పిండి కానీ గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ కొంచెం ఒక స్పూన్ తీసుకొని ఈ 3 మిక్స్ చేయండి, బాగా స్క్రబ్ చేయండి. మీకు ఎంత బ్రైట్నెస్ వస్తుందో చూడండి, అంత బ్రైట్నెస్ వస్తుంది. అలా వారానికి 2-3 సార్లు చేశారంటే చాలా అందంగా తయారవుతారు. ఇంకా క్యూర్ సెల్
పెదవులకు కూడా రాసుకోవచ్చు. అప్పుడు అందులో ఉన్న ఆ యొక్క బ్లాక్ వే మంచి ఎర్రంగా తయారవుతాయి. లేదు న్యాచురల్ ప్రొడక్ట్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా, అవి వాడుకోండి. ఇంకా మరి పిప్పి పళ్ళు ఉంటాయి చాలా మందికి. పిప్పి పళ్ళు ఉన్న వారికి నేను చెప్పేది ఏంటంటే, పిప్పి పళ్ళు ఉన్న వారికి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఆహారం తిన్న తర్వాత చేతులు కడుక్కున్న ప్రతిసారి నోట్లో నీళ్ళు వేసుకొని బాగా పుక్కిలించండి, గార్లింగ్ చేయండి. మీ పిల్లలకు కూడా నేర్పియండి, మీ భర్తకు కూడా నేర్పియండి. దీనివల్ల ఆ ఆహారం పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ అనేవి నోట్లో లేకుండా వెళ్ళిపోతాయి. దాంతో బ్యాక్టీరియా డెవలప్ కాదు. రెండోది, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం బ్రష్ చేయండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ చేస్తే ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ మనకు రానే రావు. ఇక ఫేస్ కు మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు స్క్రబ్ చేసుకోండి. ఇంకా జుట్టుకు రంగులు వేస్తా ఉన్నారు. ఈ రంగులతో, ఈ జుట్టుకేసే రంగులతో చాలా మంది 30-35 సంవత్సరాలకే ఈ జుట్టు తెల్లబడిపోవటం, కొద్దిగా తెల్లగా 4 ఎంటికలు తెల్లగా కనిపించే వరకు ఇక రంగేయటం, ఉన్నాయన్నీ కూడా తెల్లగా అవుతాయి. అలా చేయొద్దండి దయచేసి. మీరేం చేస్తారంటే క్యూర్ సెల్ ను అలోవెరా క్రీమ్ తో మిక్స్ చేసి బాగా పట్టించేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే స్క్రబ్ చేయటం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క క్యూర్ సెల్ కొద్దిగా శనగపిండి, కొద్దిగా గోధుమ రవ్వ లేదు బొంబాయి రవ్వ వేసి మిక్స్ చేసి రోజు మీ ఫేస్ కు రుబ్బు చేస్తుంటే మీ మీ యొక్క హెయిర్ బ్లాక్ అవుతుంది. మీ ఫేస్ కు స్క్రబ్ చేస్తే హెయిర్ బ్లాక్ అవుతుంది. చాలా అద్భుతంగా అయిన విషయం ఇది. నేను ప్రాక్టికల్ గా చేసి చెప్తున్నా మీకు. ఇక జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్యూర్ సెల్ తీసుకుంటూ ఇన్సైడ్ వారానికి 2 సార్లు గానా మీరు గానా అలోవెరా క్రీమ్ తో మిక్స్ చేసి, లేదు మీ ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటే కొద్ది కట్ చేసి ఆ క్రీమ్ తో మిక్స్ చేసి క్యూర్ సెల్ ని కానీ మీరు తలకు పెట్టుకుంటే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నల్లంగా తయారవుతుంది. కాబట్టి ఇది మీరు మహిళలు ఈ యొక్క అనారోగ్యకరమైన క్రీములు కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకుండా మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ విషయాన్ని చెప్తున్నా. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో ఎంతో మంది మహిళలు బాధపడతా ఉన్నారు. ఎక్కువ మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడతా ఉంటారు. దీనికి కారణం మంచినీళ్ళు తాకపోవడం. దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే, మీరు క్యూర్ సెల్ ఉదయం సాయంత్రం అవసరమైతే బాగా ఎక్కువ పెయిన్స్ ఉంటే 3 సార్లు కూడా తీసుకోండి. మధ్యాహ్నం కూడా గోరువెచ్చని వాటరే తాగాలి. చల్లటి వాటర్ కానీ, ఐస్ క్రీములు కానీ, టీ కాఫీలు కానీ తాగకూడదు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి చల్లటి వాటర్ తాగాలని బాగా కోరిక ఉంటుంది, అస్సలు తాగొద్దు. గోరువెచ్చని వాటరే తాగండి. టీ కాఫీలు అస్సలు ముట్టుకోవద్దు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అవసరమైతే 2 సార్లు లేదు 3 సార్లు కూడా క్యూర్ సెల్ తీసుకోండి. మీరు 2 సార్లు అయితే కంపల్సరీ గోరువెచ్చని వాటర్తో తాగండి, తీసుకోండి. మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. బ్యాలెన్స్డ్ డైట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వారికి డాక్టర్లు ఏం చేస్తున్నారు, స్టెరాయిడ్స్ ఇస్తా ఉన్నారు. అది ఏం చేస్తుంది, ఇతర జబ్బులకు కూడా అది కారణం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకు రండి. ఇంకా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్స్, ఈ పీసీఓస్ అంటాం, పీసీఓడి అంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. దానివల్ల మొహం మీద మచ్చలు రావటం కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ రావటం, అలాగే హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరగటం, అంటే మగవాళ్ళల్లో తయారు కావాల్సిన హార్మోన్ ఆడవాళ్ళల్లో తయారవుతుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఓవర్ వెయిట్ కావటం, పెల్విక్ పెయిన్ రావటం, అలాగే గడ్డాలు మీసాలు వస్తూ ఉంటాయి. ఈ పీసీఓడి ప్రాబ్లమే. చాలా మందికి రోమాలు ఎక్కువైపోతుంటాయి బాడీ మీద, అన్వాంటెడ్ హెయిర్. వీటన్నిటికీ మూల కారణం ఈ యొక్క ప్రాబ్లం. కొంతమందికి హెయిర్ రాలిపోతూ ఉంటుంది, బడతాలు అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకు బడతాల ఈ మధ్య చూస్తా ఉన్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా క్యూర్ సెల్ వాడాలా, వచ్చిన తర్వాత తగ్గిపోవాలన్నా కూడా మీరు బ్యాలెన్స్డ్ డైట్ వాడుకుంటూ క్యూర్ సెల్ ఉదయం సాయంత్రం వాడుకుంటూ ఉంటే ఒక 2 లేక 3 నెలల్లో పూర్తిగా మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఇక ఓవర్ వెయిట్ కు ప్రధాన కారణం మహిళల్లో ఈ ఓవర్ వెయిట్ అనేది ఎక్కువైపోతా ఉంది. స్ట్రెస్, వాళ్ళు వాడే మెడిసిన్స్, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే బీపీ కానివ్వండి, ఈ మెడిసిన్ వాడుతూ ఉంటే ఓవర్ వెయిట్ పెరుగుతూ ఉంటారు. దాని నుంచి విముక్తి పొందాలి అంటే మరి ఈ జెనెటికల్ డిజార్డర్స్ మనం అది పెద్దగా ఇది కాదు.
ఈ అన్హెల్తీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ మరి కొంచెం ఏదైనా యాక్టివిటీస్ చేయండి. యాక్టివిటీస్ అంటే కొంచెం ఏదైనా వాకింగ్ కానీ లేదంటే సైక్లింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటూ క్యూర్సెల్ ఉదయం సాయంత్రం తీసుకుంటా ఉంటే మీరు ఓవర్ వెయిట్ నుంచి బయటపడతారు. ఓవర్ వెయిట్ ని అయినా మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆరోగ్యాన్ని కబలిస్తా ఉంది. ఎట్లా? మీకు నిద్ర రాదు, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. ఈరోజు ప్రతి ముగ్గురులో ఒకరు ఫ్యాటీ లివర్తో బాధపడతా ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా. ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 లెవెల్ 1 ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. అంటే లివర్ పాడైతే మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయినట్టే. మీ ఆరోగ్యం దేని మీద ఆధారపడిందంటే మీ లివర్ మీద ఆధారపడింది. అదే హార్మోన్స్ కానీ కెమికల్స్ కానీ రిలీజ్ చేసేది, కెమికల్స్ ను డిస్మాలిజ్ చేసేది అదే, మనకు అవసరమైన బాడీకి అవసరమైన కెమికల్ ఇన్బ్యాలెన్స్ చేసేది కూడా, బ్యాలెన్స్ చేసేది కూడా అదే. లివర్ ఆరోగ్యంగా ఉంటే అన్ని ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి. సో క్యాన్సర్ రావటానికి, అలాగే గాల్బ్లాడర్ డిసీజ్ అంటే స్టోన్స్ రావటం, అలాగే కొలెస్ట్రాల్ దేని వల్ల వస్తుంది అండి? మీకు నెయ్యి వాడకుండా చాలా మంది ఉంటున్నారు. నెయ్యి వాడుకోవాలి, నెయ్యి వాడుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, బాడీకి కొవ్వు కావాలి, మంచి కొవ్వులు కావాలి, చెడు కొవ్వులు అవసరం లేదు. నెయ్యి ఖచ్చితంగా వాడుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్, మన బ్రెయిన్ అంతా కూడా ఫ్యాట్, దానికి ఫ్యాట్ కావాలి. కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. సో కాబట్టి నెయ్యి వాడుకోండి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోండి. రోజు మొత్తం మీద కనీసం 50 నుంచి 100 గ్రాములు ఫ్లాక్స్ సీడ్స్ ఆవు నెయ్యిలో వేయించుకొని తింటుండండి. అలాగే ఈ కల్తీ నూనెలో తగ్గించండి. కల్తీని మీరు తక్కువ రేటుకు వస్తుంది అని మీరు కల్తీ నూనెలు వాడితే ఎన్నో ప్రమాదాలు. ఆ తర్వాత మీ ఆస్తి అంతా హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, మీకు, మీ కుటుంబం మొత్తం కూడా. కాబట్టి కల్తీ నూనెలు పూర్తిగా మానేసి నెయ్యిని వాడుకోండి. ఇక హార్ట్ డిసీజ్ ఎక్కువైపోయినాయి మహిళల్లో, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, టైప్ 2 డయాబెటీస్ కూడా ఎక్కువైపోయింది. వీటన్నిటికీ కారణం ఈ యొక్క బ్యాలెన్స్డ్ డైట్ పాటించకపోవటం. క్యూర్సెల్ సరే ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతా ఉంటే మీరు బ్యాలెన్స్డ్ డైట్ పాటిస్తూ ఈ క్యూర్సెల్ ను ఉదయం సాయంత్రం మీరు వాడుకుంటూ మీ కుటుంబానికి కూడా వాడిపియండి. అలాగే కొంచెం ఓపిక పట్టండి, ఒక్క 5 మినిట్స్ అయిపోయింది. స్లీపింగ్ డిజార్డర్స్ తో బాధపడుతూ ఉన్నారండి. ఇది నేను తయారు చేసింది కాదు, ICMR వారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి. మరి లేట్ నైట్ గా గత 3 సంవత్సరాల్లో 51% నుంచి 58% మంది మహిళలు కానీ అంటే జనాభా లేటుగా నిద్రిస్తున్నారు. అలాగే బెడ్ టైంలో కూడా పడుకునే క్షణం వరకు ఈ మొబైల్స్ ను వాడటం ఎక్కువైపోయింది. 84 నుంచి 90% మంది పిల్లలతో సహా అందరూ యూజ్ చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా ప్రమాదం, డేంజర్. ఇక లేట్ నైట్ పడుకోవటం, ఉదయం లేటుగా లేయటం, దీనివల్ల మీ బయోక్లాక్ కూడా, మీ బాడీలో ఉన్న బయోక్లాక్, బయట గడియారం కాదండి, లోపల మనకు ఒక బయోక్లాక్ ఉంటుంది, అది డిస్టర్బ్ అయిపోయి మీ టోటల్ హెల్త్ అంతా అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ఈ స్లీపింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అస్తవ్యస్తంగా పడుకుంటున్నారు తెలియక. ఎడమ వైపు మాత్రం తిరిగి పడుకోవాలి, లేదు అప్పుడప్పుడు వెల్లెలకలు పడుకోవచ్చు. వెల్లెలకలు అంటే తెలుసు కదా, వెల్లెలకలు పడుకోవచ్చు, లేదు ఎడమ వైపుకు మాత్రమే పడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుడి వైపు అనేది పడుకోకూడదు, లేదు ఇలా అస్తవ్యస్తంగా పడుకోకూడదు. ఇక్కడ మీరు తప్పుగా భావించొద్దు. ఒకే బెడ్ మీద అక్కజెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ పడుకున్నప్పుడు ఒకరు ఆ పక్కకు ఒకరు ఈ పక్కకు పడుకుంటారు. అంటే ఒకరు కుడి పక్కకు ఒకరు ఎడం పక్కకు. ఇది చాలా చాలా తప్పు. ఒక బెడ్ మీద ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఎడమ వైపు తిరిగి మాత్రమే పడుకోవాలి. భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్కజెల్లెలైనా, ఎవరన్నా కానివ్వండి, అస్తవ్యస్తంగా పడుకోవద్దు. మీ ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇది ఎవరు మీకు చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు, లేదు మీకు తెలిసి తెలియకున్నా అది చాలా హాని చేస్తుంది. ఇక వాటర్ మీరు రోజు, మీకు దాహం కాకుండా ఎంటీ స్టమక్ తో 2 నుంచి 3 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. తాకపోతే ఈ జబ్బులన్నీ రావటానికి కారణం అవుతుంది. అయితే వాటర్ తాగటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి మహిళలకు. ఆ ఇబ్బందులను ఏంటంటే వారు ఆహారం తీసుకుంటారు, ఆహారం లేకుండా ఉండలేరు, కానీ మంచినీళ్ళు తాగరు. ఇంకా బయటికి వెళ్ళే ప్రయాణాలు ఉన్నాయంటే ఇక 2 రోజుల నుంచి మొదలు పెడతారండి. అంటే వారి ఇబ్బందులు ఉన్నాయి వారికి. ఆ ఇబ్బందులను ఓవర్కమ్ ఎలా చేయాలనో నేను ఇప్పుడు మీకు ఈ రోజు చూపిస్తాను. ఈ రోజు అక్టోబర్ నెల ఇది. ఈ అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఇది.
ప్రపంచవ్యాప్తంగా. ఈ మహిళల్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వారికి జబ్బు ఉన్నా లేకున్నా క్యూర్ సెల్ ఉదయం సాయంత్రం రోజు 2 వాడుకోవటం, ప్లస్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోవటం. ఎందుకంటే మహిళల యొక్క మరణాల్లో ఎక్కువ క్యాన్సర్ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఈ ఒక రోజు క్యాన్సర్ మీద నేను ట్రైనింగ్ పెడతాను. క్యాన్సర్ మీద అవగాహన కల్పిద్దాం. ఇది బ్రెస్ట్ లో స్టార్ట్ కావచ్చు, లేదు లంగ్స్ లో స్టార్ట్ కావచ్చు. ఈ క్యాన్సర్ ఎక్కడ స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మనకు పూర్తి అవగాహన ఉంది. డాక్టర్లు హోప్లెస్ అన్న వారిని కూడా క్యాన్సర్ పేషెంట్ను మనం టేకప్ చేసుకోవచ్చు. అది చట్టం కూడా ఉంది. వారిని మళ్ళీ నార్మల్ గా చేయొచ్చు. దానికి మీరు డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటిది మనం క్యూర్ సెల్ ద్వారా వారిని పూర్తిగా నార్మల్ చేయొచ్చు. ఇప్పుడు సమయం లేదు. ప్రత్యేకంగా వారి కోసం నేను ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాను ఒకరోజు ప్రత్యేకంగా. ఇక మహిళల్లో మంచినీరు తాగకపోవటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే పబ్లిక్ టాయిలెట్స్ ను యూజ్ చేయాలంటే చాలా అసహ్యంగా ఉంటున్నాయి. ఇంట్లో ఉంటే పర్వాలేదు, బయటికి వెళ్తే మగవారికి ఉన్న ఫెసిలిటీ లేదు. దీనివల్ల ఏమవుతుంది, వారు నీరు అస్సలు తాగరు. తాకపోతే మరి ఈ జీవక్రియల ద్వారా, చెడు తిన్న ఆహారం ద్వారా తయారైన ఈ యొక్క టాక్సిన్స్ ఎలా బయటికి వెళ్ళిపోతాయి? మన బాడీలో ఈ సెల్స్ చనిపోతూ మళ్ళీ రీజనరేట్ అవుతా ఉంటాయి. అవి మృత కణాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్తాయి? కేవలం వాటర్ తాగితేనే వెళ్తాయి. ఆ మృత కణాలు బయటికి వెళ్ళకపోతే ఏమవుతుంది? క్యాన్సర్ సెల్స్ దాంట్లో దూరి అక్కడి నుంచి క్యాన్సర్ ను డెవలప్ చేస్తాయి. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు కేవలం వాటర్ తాకపోవటం వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ వాటర్ తాగటానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటే టాయిలెట్స్ ప్రాబ్లం. టాయిలెట్స్ మగవారికి ఉన్న సౌకర్యం ఆడవారికి లేదు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఈ టాయిలెట్స్ విషయంలో ఒక సొల్యూషన్ నేను మీ ముందు ఉంచుతున్నా. వీడియోలు 2 ఉంటాయి, ఒక 3 నిమిషాలు ఉంటాయి ఆ 2 వీడియోలు. ఆ వీడియోలు మీరు చూసి అవి తెప్పించుకోండి. ఆన్లైన్లో దొరుకుతాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అవి దొరుకుతాయి ఆ డివైజ్లు. సో ఈ మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది, పిల్లలు మంచిగా గ్రో అవుతారు, భర్త హ్యాపీగా ఉంటారు. ప్రతి భర్త ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం అతను కాదు, అతని భార్య అని గుర్తుపెట్టుకోండి. నా విషయంలో అయితే అదే. నా సంతోషం మొత్తానికి నా మిస్సెస్సే కారణం, మా అర్ధంగే కారణం. ఏ మగవాడి వెనకైనా స్త్రీ, అతని తల్లి గాని భార్య గాని కారణమై ఉంటుంది అతని ఆనందానికి. మగవాడి ఆనందం వెనక ఒక ఆడకూతురు ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆడవారిని మనం రక్షించుకుంటే వారు మనల్ని రక్షిస్తారు. సో ఇలాంటి జబ్బులు, ఎన్నో రకాల జబ్బులు రాకుండా ఒక విల్లాలు కాపాడగలుగుతుంది, మొత్తం కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. ఆమె అవేర్నెస్ గా ఉంటే మొత్తం కుటుంబాన్ని కాపాడగలిగే శక్తి ఆడవారికి మాత్రమే ఉంటుంది. మగవారికి అవేర్నెస్ ఉంటే చెప్పగలుగుతారు అంతే, చేయలేరు కదా వాళ్ళు. సో వాళ్ళు ఈ ఆడవారికి అవేర్నెస్ కలగటం వల్లనే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం అనేది మీరు అర్థం చేసుకోండి. రవిచంద్రబాబు గారు, ఈ వీడియోలు నేను ప్లే చేస్తాను. ఈ యొక్క 3 నిమిషాలు ఉంటాయి 2 వీడియోలు. ఈ యొక్క అంటే థ్యాంక్స్ చెప్తూ